తులా రాశివారి ఇంటిని నాశనం చేయడానికి 25 ఏళ్లుగా ప్రయత్నిస్తుంది వీరే. 1 స్నేహితులు, 2 మీకు తెలిసిన బంధువులు. వెంటనే ఈ వీడియోని చూడకపోతే చాలా నష్టపోతారు. అసలు తులా రాశివారి ఇంటిని 25 ఏళ్లుగా నాశనం చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తులా రాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు. అసలు తులారాశి వారి జీవితాన్ని ఎవరు నాశనం చేయబోతున్నారు, ఎందుకు నాశనం చేయబోతున్నారు అనే విషయం తెలుసుకోబోయే కన్నా ముందు అసలు తులారాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, గోచార రీత్యా కూడా అయితే తులారాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో తులారాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, ఆర్థిక పరమైన పరిస్థితులన్నీ కూడా అయితే తులారాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే తులారాశికి చెందిన వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని విధాలుగాను కూడా అయితే చాలా మంచి లాభాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ల వలన కూడా అయితే ఆదాయం అనేది పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. అయితే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా కూడా చాలా మంచి లాభాలు అనేవి అందుకోబోతున్నారనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు అనవసరపు ఖర్చులు అనేవి చాలా అధిక మొత్తంలో చేయడం వల్ల అయితే మాత్రం చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మా మాట విని అధిక మొత్తంలో ఖర్చు అనేది మాత్రం చేయకుండా డబ్బును పొదుపు చేసేడంలో అయితే మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే మీరు పొదుపు చేయడం అయితే మీకు చాలా వరకు మంచిగా అయితే మీ యొక్క ఆర్థిక స్థితి అనేది ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మీరు మీ కష్ట సమయాల్లో అయితే మీరు చేసిన పొదుపు డబ్బు అనేది మీకు చాలా వరకు ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఇక ఏదైతే అనవసరపు ఖర్చులు అనేవి ఉంటాయో ఈ సమయంలో స్థిరాస్తి కూడా కొనుగోలు చేస్తారనే చెప్పవచ్చు. అయితే వీటన్నిటి కారణంగా కొంతవరకు డబ్బు విషయంలో ఇబ్బంది అయినప్పటికీ కూడా మీరు ఏదైతే అనవసరపు ఖర్చు చేస్తున్నారో అవన్నీ కనుక మీరు పొదుపు చేయగలిగితే అవన్నీ కూడా మీ కష్ట సమయాల్లో మీకు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల కారణంగా కూడా అయితే కొంతవరకు అధిక మొత్తంలో డబ్బు అనేది ఖర్చు అవుతుందని చెప్పవచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ మీరు కనుక మీ యొక్క ఆర్థిక పరమైన విషయాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే కనుక మీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చాలా వరకు మెరుగ్గా ఉంటాయనే చెప్పాలి. ఇక తులారాశికి చెందిన వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితంలో చాలా వరకు అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఉద్యోగం చేసే స్థలాల్లో అయితే పై అధికారులతో కానీ, సహ ఉద్యోగులతో కానీ విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ఉద్యోగ స్థలంలో అయితే సహ ఉద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ మంచి సంబంధాలను అయితే కొనసాగించేందుకు అయితే ప్రయత్నించాలనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో అయితే ప్రమోషన్ అవకాశాలు కూడా అయితే తులారాశి వారికి చాలా అధిక మొత్తంలో ఉండబోతున్నాయనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో తులారాశి వారికి గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా చాలా అధిక మొత్తంలో అయితే ఉంటాయనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో అయితే మీరు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి అయితే మాత్రం స్థాన మార్పిడి అనేది కూడా జరుగుతుందని చెప్పాలి. అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. ఇక తులారాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వ్యాపారపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే మాత్రం కొత్త వ్యాపార భాగస్వామి కూడా అయితే లభించబోతున్నారనే చెప్పాలి. ఆ కొత్త వ్యాపార భాగస్వామి ద్వారా అయితే మాత్రం చాలా అధిక మొత్తంలో
లాభాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో కొత్త ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం ఉంది. ఆ కొత్త ఒప్పందాలు కుదరడంతో మీ యొక్క వ్యాపారపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు సాగుతుందనే చెప్పాలి. అలాగే పాత వ్యాపారాలు అన్నీ కూడా చాలా సజావుగా ముందుకు సాగుతాయనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో వ్యాపార విస్తరణకి ఇది చాలా మంచి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో ఎవరైతే వ్యాపారస్తులు పాత వ్యాపార భాగస్వామితో విభేదాలు పడుతూ ఉన్నారో వారి మధ్యన ఈ సమయంలో ఆ విభేదాలు అన్నీ కూడా అయితే తొలగిపోతాయనే చెప్పవచ్చు. ఇక ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి ఆన్లైన్ వ్యాపారాలు అయితే చాలా మంచి లాభాలను అయితే అందిస్తాయనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో మీరు ఏదైతే మంచి అవకాశాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో విదేశీ వ్యాపారాల కోసం వారికి విదేశీ వ్యాపార అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో లభించబోతున్నాయనే చెప్పాలి. ఇక తులారాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. ఈ సమయంలో కుటుంబపరమైన పరిస్థితులన్నీ కూడా మెరుగుపడి మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి ఆనందకరమైన క్షణాలను గడుపుతారనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి అయితే మాత్రం దూర ప్రాంత ప్రయాణాలు కూడా అయితే చేస్తారనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు చేసే ప్రయాణాల ద్వారా అయితే మీరు చాలా ఆనందం పడతారనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో అయితే వారి యొక్క పెద్దల ఆశీస్సులతో వారి యొక్క అనుభవాలను సలహాలను మార్గదర్శకత్వంగా అయితే తీసుకుని ముందుకు వెళ్తే మీ యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీ పిల్లల వివాహ విషయాల్లో కూడా అయితే ఖరారుగా నిర్ణయాలు అయితే తీసుకోవచ్చనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు మీ పిల్లల వివాహ విషయాలు కూడా ఖరారు చేసుకోవచ్చనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీ పిల్లల ద్వారా పలు శుభవార్తలు కూడా అయితే వినబోతున్నారనే చెప్పాలి. ఇక వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఈ తులారాశి వారిది అనేది కనుక మనం గమనించినట్లయితే తులారాశికి చెందిన వారికి వైవాహిక జీవితం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి. ఈ సమయంలో ఎవరైతే గతంలో నుంచి వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా కనిపిస్తుందనే చెప్పాలి. ఎవరైతే సంతానం కలగట్లేదని బాధపడుతున్నారో వారికి సంతాన యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి. మీ జీవిత భాగస్వామి మద్దతు కూడా అయితే ఈ సమయంలో మీకు పూర్తిగా లభించబోతుందనే చెప్పవచ్చు. అయితే ఇంక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశి వారి ఇంటిని నాశనం చేయడానికి 25 ఏళ్లుగా ప్రయత్నిస్తుంది వీరే. 1 స్నేహితులు, 2 మీకు తెలిసిన బంధువులు. అయితే ఈ రోజుల్లో ఎవరైనా ఒకరు బాగుపడుతున్నారు అంటే వారిని చూసి ఓర్వలేక వారిని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని వారికి వారి కుటుంబ సభ్యులకి మధ్య గొడవలను తలపెట్టడం ఇలాంటివన్నీ కూడా అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి విషయంలో అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తారని చెప్తున్నాము. అయితే ఇక తులారాశి వారు మీ యొక్క జీవితంలో అయితే మాత్రం ఇటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. అప్పుడే మీ యొక్క జీవితం బాగుంటుంది. చూసారు కదా అసలు తులారాశి వారి ఇంటిని ఏ విధంగా నాశనం చేయాలనుకుంటున్నారు, అసలు 24 ఏళ్ళుగా ఏ విధంగా ఎవరు నాశనం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.